రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మంత్రి మండలిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. మంత్రి మండలిలో మార్పులు చేర్పులు మరి ఇది కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా లేదా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా? రాష్ట్రంలో మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి మార్కులు వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు చేసిన మంచి పనులే వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేసే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావించి పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలికి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకొని కొంత కాంగ్రెస్ పార్టీని పునాదుల రూపంలో బలంగా చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దాంట్లో భాగంగానే క్యాబినెట్ లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒకవైపు కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు అతలాకుతలం అవుతున్నాయి. అక్కడ కేంద్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా అప్పుడున్నటువంటి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా కావాలని ఉవ్విల్లుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరి మధ్యలో సీఎం పోటీ వచ్చినప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని చెరొక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అప్పుడు నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండలేదని దాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు డికే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి ఆఫ్ కర్ణాటక, డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక. మరి ఒకవైపు అక్కడ కర్ణాటక కాంగ్రెస్ లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాన్ని క్యాచ్ చేసుకోవాలని కాంగ్రెస్ ను పడగొట్టి బీజేపీ అధికారంలో రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మరి అది చల్లారక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిమండలిలో మార్పులు చేర్పులు అనేటువంటిది వస్తున్నాయి. ఒకవైపు బీజేపీ దేశంలో స్పీడ్గా దూసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్లోగా ప్రయాణం చేస్తున్న తరుణంలో ఉన్న 2-3 రాష్ట్రాలలో అధికారం ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని ముందుగానే గమనించి పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి గెలిపించడం కోసం మార్పులు చేర్పులు ఖచ్చితంగా చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎవరు మరి మంత్రి మండలి నుంచి ఎవరు ఉద్వాసన కాబోతున్నారు, కొత్తగా ఎవరు చేరబోతున్నారు, ఏంటి కారణాలు, ఏ జిల్లాలకు సంబంధించినటువంటి వారిని మంత్రి మండలికి తీసుకుపోతున్నారు, మంత్రులు ఉన్న వారిని ఉడబికి వాళ్ళకు ఏ పోస్టులు ఇవ్వబోతున్నారు అనేటువంటిది చాలా క్లియర్ గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. 2 కూడా సీనియర్ మంత్రులు. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ 2 మంత్రులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి తన తమ్ముడి రూపంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం ఇబ్బందులు లేవు, చాలా హ్యాపీగా ఉన్నాడు మంత్రి మండలిలో. అయితే ఇక్కడ తన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడైనటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని ఎప్పటి నుండో ఉవ్విల్లుతున్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. విషయం సందర్భం అనుసారంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. సో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకుని వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చిరట. దాన్ని ధృవీకరించిండు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఆయనకు క్యాబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకే ఇంట్లోకి 2 పదవులు ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి కోమటిరెడ్డికి మంత్రి పదవి కావాలా, రాజగోపాల్ రెడ్డికి కావాలా అని మీ ఇద్దరే తేల్చుకోమని అధిష్టానం చెప్పిందట. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ మంత్రి పదవి కంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు తన మంత్రి పదవి త్యాగం చేసి తన తమ్ముడిని మంత్రి పదవిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊరుకుంటే తన తమ్ముడికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కోమటిరెడ్డికి ఇంకా కొంచెం పెద్ద పదవి వచ్చే అవకాశం ఉంది. ఆ పెద్ద పదవి ఏంటి అనేటువంటిది కూడా మీ ముందు తీసుకొస్తా. అట్లాగే మరి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మంత్రి మండలిలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక్కసారి ఇంతకుముందు గతంలో ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు. తర్వాత ఇప్పుడు హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రివర్గంలోకి వచ్చిండు బీసీ స్థానంలో, బీసీ రిజర్వేషన్లో భాగంగా. సో పొన్నం ప్రభాకర్ని ఈ మంత్రి మండలి నుండి ఉద్వాసన పలికి
ఆయన ప్లేస్ లో అదే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అదే బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఈ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయట. మరి మంత్రిమండలిలోకి మహేష్ కుమార్ గౌడ్ రావడానికి కారణాలు ఏంటంటే ఆయన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. నిజామాబాద్ నుండి ఎవరు కూడా మంత్రి పదవిలో ఎవరు లేరు. కాబట్టి బీసీ స్థానంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన బీసీ, సేమ్ ఈక్వల్ అవే లక్షణాలు బీసీ గౌడ్. సో అక్కడ నుండి నిజామాబాద్ నుండి మంత్రులు ఎవరు లేరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే ఆ నిజామాబాద్కు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రివర్గంలో నుంచి పక్కకు తప్పించి అదే ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. మరి పొన్నం ప్రభాకర్ గౌడ్కి ఏమి ఇస్తారు అని మనం చూస్తే ఆయనకు ఏఐసిసి సెక్రటరీగా ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయట. ఏఐసిసి కార్యదర్శిగా ఆయనను నియమించి ఆయన సేవల్ని పార్టీకి వాడుకునే ఆలోచనలు ఉన్నాయట. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, పార్టీలో సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్త వాళ్ళని తీసుకోవాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే జూపల్లి కృష్ణారావును కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక వార్త. మరి ఎంతవరకు నిజమనేటువంటిది కూడా చూడాల్సిందే. జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేసిండు. ఇట్లా సీనియర్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. సో ఆయనను తీసేసే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒకవైపు సమాచారం అందుతుంది. మరి తీసివేస్తారా తీసివేరా అనేటువంటిది కూడా చూడాలి. అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొండ సురేఖ, వివాదాలకు కారణమైనటువంటి మంత్రి ఎవరన్నా పేరు చెప్పండి అంటే మొదటిగా మనకు వినిపించే పేరు కొండ సురేఖ. మొన్ననే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి హుజూర్ నగర్ ఆ ప్రాంతంలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తిని అంటే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరిస్తూ కొండ సురేఖ ఓఎస్డి గన్తో బెదిరిస్తూ దొరికిపోయాడు. ఆయనను విధుల నుండి కూడా రిమూవ్ చేశారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు కూడా కొండ సురేఖకు ఉన్నాయి. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండ సురేఖను ఆమె మంత్రి పదవి తీసేసి అదే జిల్లాకు సంబంధించినటువంటి బీసీ అయినటువంటి సినిమా హీరోయిన్ అయినటువంటి రాములమ్మగా చెప్పబడేటువంటి విజయశాంతికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక సమాచారం. ఒకవేళ విజయశాంతికి ఇవ్వకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య నల్లమాద పద్మావతికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది కనబడతా ఉంది. ఒకవేళ విజయశాంతిని కాదని పద్మావతికి ఇస్తే మళ్ళీ ఒక ఇంట్లో రెండు మంత్రులు అవుతాయి. అట్లాంటప్పుడు వాళ్ళ ఇంట్లో ఇచ్చిర్రు, మా ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇస్తే ఏమవుతుందని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ కొట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉండగా పద్మావతికి ఇస్తారంటే ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి. మనకి ఇక్కడ మళ్ళా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మనకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుండి మంత్రిలో ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మరి పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తే మరి పిసిసి అధ్యక్షుడిగా ఎవరు పనిచేయాలని అన్నప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఇద్దరు పేర్లు చూస్తున్నారట. ఇద్దరు పేర్లు పరిశీలనకు వచ్చినాయి. ఒకటి దుద్దిల శ్రీధర్ బాబు, ఆయన ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇంకొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎప్పటి నుంచో సీఎం కావాలి లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా కావాలనే ఆశ వెంకటరెడ్డికి ఉన్నాయట. సో మరి ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి పదవి వద్దనుకొని పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడానికి సుముఖతగా ఉన్నాడా, లేదంటే దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగానే ఉండి హోమ్ మినిస్టర్ పై కన్ను వేసిండా, హోమ్ మినిస్టర్ పదవి కావాలంటుండా, లేదంటే పిసిసి అధ్యక్షులుగా నియమిస్తే సరిపోతుందంటుందా? అంటే పిసిసి అధ్యక్షులు ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు. ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉందట అధిష్టానం. మరి ఇద్దరిలో ఎవరినో ఒకరిని నియమించే అవకాశాలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిసిసి అధ్యక్షులుగా నియమించి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు 100కు 100% ఉన్నాయనేటువంటిది మనకు సమాచారం. మొత్తం మీద మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలనేటువంటిది అనుకుంటున్నారు. చాలా పకడ్బందీగా నలుగురు లేదా 5 మంత్రుల్ని తప్పించి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొని మొత్తం మీద పూర్తి స్థాయిలో మంత్రి మండలిని ఫుల్ఫిల్ చేసి రాబోయే కాలంలో పార్టీని ఇంకా పటిష్టం చేసి నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. నూతన జిల్లా అధ్యక్షులతోటి ఇట్లంత సమన్వయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయిలో చాలా పటిష్టంగా చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా
తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది తీసుకొచ్చిరట. చూద్దాం మరి ఏ మంత్రి పదవి పోనుంది, ఎవరికి మంత్రి పదవి రానుంది అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ టైంలో ఈ మార్పులు చేర్పులు కార్యక్రమాన్ని పెట్టుకొని తలకొని పెట్టుకున్నట్టు ఉంటుందా, లేదా పునర్వ్యవస్థీకరణ చేస్తే చాలా పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ తయారవుతుందా? ఏదైనా మంత్రి పదవులు తీసేస్తే వాళ్ళు అలిగి ఇంకేదైనా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదా మంత్రి పదవులను రాని వారిని ఎట్లా బుజ్జగించబోతున్నారు? బుజ్జగిస్తే వాళ్ళు ఊరుకుంటారా? మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇదే మంత్రి పదవిలో కూర్చుంటాం, మేము దిగే ముచ్చటలేదని చెప్తారా? ఏం జరుగుతుందో చూడాల్సింది.